లూజ్ని 6 భాగాలు చేసి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని షోల్డర్ ఎంచుకోవాలి. ఓకే, నార్మల్ బ్లౌజెస్కి ఎవరికైనా సరే. అండ్ ఇంకోటి ప్రిన్స్ కట్, బోట్ నెక్, హై నెక్, కాలర్ నెక్స్ ఉంటాయి చూడండి బ్లౌజెస్. బోట్ నెక్ పెట్టాలి, ప్రిన్స్ కట్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్కి షోల్డర్ డివైడెడ్ బై 2తో చూడాలి. ఆ మోడల్స్కి షోల్డర్ డివైడెడ్ బై 2తో చూడాలి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ ఫార్ములా ఎవరికైనా సరే ప్రాసెస్ అదే. షోల్డర్ దేంతో ఎంచుకోవాలంటే చెస్ట్ లూజ్తో ఎంచుకోవాలి. ఒక షోల్డర్ ఎంచాలంటే చెస్ట్ లూజ్తో ఎంచుకోవాలి. చెస్ట్ లూజ్ ఎన్ని భాగాలు చేసుకొని షోల్డర్ ఎంచాలంటే 6 భాగాలు చేయాలి. అది చిన్న ట్రిక్స్. ఓకే, నెక్స్ట్ మన దగ్గర అదున్న ఇది చూడండి, ఇక్కడ చెస్ట్ లూజు, షోల్డరు, చంకడౌను, నెక్ విత్ పాయింట్స్ ఇచ్చాం పైన. చెస్ట్ లూజు 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50. ఇంకంతపైన ఎక్కువ ఉన్నా సరే. అండ్ చెస్ట్ లూజు 28 ఉన్న వాళ్ళకి షోల్డర్ 4.5, చంకడౌన్ 4.5, నెక్ విత్ 1.30 అని పెట్టుకోవాలి. అండ్ చెస్ట్ లూజు బాడీ మెజర్మెంట్స్ మొత్తం తీసుకున్నాము. ఆ మెజర్మెంట్స్ ఈ చెస్ట్ లూజ్ వాళ్ళు ఎంత 28, 30, 34, 36 అని చూసుకోవడం. దాన్ని బట్టి వాళ్ళకి షోల్డర్ని పెట్టాలంటే 6 చంకడౌన్ 6, నెక్ విత్ 2.30. అంటే ఇక్కడ ఏం చేసాం మనము, ఎవరికి ఇచ్చినా కూడా మనం ఆర్తో డివైడెడ్ చేసుకొని పెట్టేసేసుకోవాలి ఈ ఫార్ములా ప్రకారం. ఈ చార్ట్ ఏంటి, చెస్ట్ లూజ్ వాళ్ళు ఏ పర్సన్స్ వాళ్ళో చూసుకొని ఆ పర్సన్స్కి ఒకేసారి షోల్డర్ ఇంత పెట్టుకోవాలి, చంకడౌన్ ఇంత పెట్టుకోవాలి, నెక్ విత్ ఇంత పెట్టుకోవాలి. ఇక్కడ డివైడెడ్ చేసి ఇచ్చాను చార్ట్. ఓకేనా, ఈ చార్ట్ డివైడెడ్ చేసి మీకు ఒక ఫార్ములా, ఒక బోటిక్ మెథడ్లో ఈ చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ మన దగ్గర లేదు పక్షంలో ఒక పర్సన్కి ఎలా అయినా మనం ఎంచాలి, ఈ చార్ట్ని ఎలా ఎంచారు, ఎలా డివైడ్ చేశారు అన్నది మీకు థాట్ రావాలంటే చెస్ట్ లూజ్ డివైడెడ్ బై 6తో చూసుకున్న దాన్ని ఫార్ములా. ఓకే, నువ్వు ఆ ఫస్ట్వి